చింటూ సార్, టెర్రర్ బాస్, కోకోనట్ మటన్ కీమా ఇవి మామూలు పదాలేం కావు. కరుడుగట్టిన నేరగాడు నయీం డైరీలో ఉన్న కోడ్ లాంగ్వేజ్. నయీం ఇంట్లో దొరికిన డైరీలన్నీ ఈ కోడ్ భాషలోనే ఉన్నాయి. ఎవరికి అంతుచిక్కని పేర్లతో ఉన్న ఈ సీక్రెట్ భాషను ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. క్రైమ్ స్టార్ నయీం ఇంట్లో దొరికిన డైరీలు, పుస్తకాలు కలకలం రేపుతున్నాయి. ఓ ఇంట్లో దొరికిన 35 పేజీల డైరీ అంతా కోడ్ లాంగ్వేజ్ లో ఉంది. పోలీసు, రాజకీయ, వ్యాపార ప్రముఖులతో సంబంధాలు కొనసాగించిన నయీం ప్రతి ఒక్కరికి ఒక్కో కోడ్ నేమ్ పెట్టుకున్నాడు. ఈ కోడ్ భాష కూడా నయీం చాలా తెలివిగా ఒకదానికొకటి పొంతన లేకుండా రాసుకున్నాడు. ప్రముఖులకు తాను ఎలా ఉపయోగపడింది, వారిని తాను ఎలా వాడుకున్నది అంతా డైరీల్లో రాసుకున్నాడు. ఎవరెవరికి ఏ స్థాయి బహుమతులిచ్చాడన్న విషయాన్ని నయీం నోట్ చేసుకున్నాడు. ఈ సీక్రెట్ లాంగ్వేజ్ ని అర్థం చేసుకోవడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. నయీం తన డైరీలో కోడ్ లాంగ్వేజ్ లో కొన్ని పదాలు, వ్యక్తుల పేర్లు రాసుకున్నాడు. తనతో డీల్ చేసిన ప్రతి వ్యక్తికి మారు పేరు పెట్టి ఆ పేరుతోనే వివరాలను నోట్ చేసుకున్నాడు. పదుల సంఖ్యలో రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు, ఐపీఎస్లు, వ్యాపారవేత్తల వివరాలు వారి మారు పేర్లతో డైరీలో ఉన్నాయి. ఈ పేర్లలో 2 వ్యక్తుల ప్రస్తావన ఎక్కువసార్లు ఉన్నట్టు సమాచారం. అవే చింటూ సార్, టెర్రర్ బాస్. ఈ ఇద్దరు ఎవరో గాని వీరితోనే నయీం అత్యంత సన్నిహితంగా మెలిగాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు ఖచ్చితంగా పోలీస్ అధికారులే అయ్యుంటారని అభిప్రాయపడుతున్నారు. టెర్రర్ బాస్ కంటే చింటూ సారుతోనే నయీం అత్యంత దగ్గరగా మెలిగాడని, ఆయనకే విలువైన గిఫ్ట్లు ఇచ్చాడని డైరీలో రాత ఆధారంగా అధికారులు చెబుతున్నారు. ఇంతకీ ఈ 2 సార్లు ఎవరనేది పోలీసులకు సవాలుగా మారింది. ఇక డబ్బుల గురించి రాసినప్పుడు నయీం ఎక్కువగా పైసలు, రూపాయలు అని రాసినట్లు పోలీసులు చెబుతున్నారు. నయీం కోడ్ లాంగ్వేజ్ లో పైసలంటే లక్షలని, రూపాయలంటే కోట్లని పోలీసులు గుర్తించారు. ఇక నయీం గోవాలోని ఇంట్లో కోకోనట్ అనే పేరు ఎక్కువగా కనిపించింది. కోకోనట్ అనే పేరును విశ్లేషించిన పోలీసులకు తన అనుచరురాలు ఫర్హానాను నయీం కోకోనట్ పేరుతో పిలిచేవాడని గుర్తించారు. మటన్ కీమా అనే పదం కూడా ఎక్కువసార్లు రాసినట్టు వారు గుర్తించారు. అయితే దీని అర్థాన్ని మాత్రం ఇంకా తెలుసుకోలేకపోయారు. తమకు అడ్డొచ్చిన వారిని చితకబాదమంటూ అనుచరులకు పురమాయించడానికే ఈ పదాన్ని వాడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఇలా డైరీ మొత్తాన్ని మారు పేర్లు, పదాలతో నింపేశాడు నయీం. ఈ కోడ్ భాషను డీకోడ్ చేయడానికి క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్నారు దర్యాప్తు అధికారులు. ఎందుకంటే కేసు దర్యాప్తులో ఈ కోడ్ భాషే కీలకంగా మారింది. నయీం ఆస్తుల చిట్టా, అతడికి సహకరించిన వారి వివరాల్ని తెలుసుకోవాలంటే ఈ కోడ్ భాషను డీకోడ్ చేయాల్సిందే. నయీంతో పీకల్లోతో లావాదేవీల్లో మునిగిన ప్రముఖ నేతలు, కాకి బాసులు ఎవరు? నయీంకు అండగా ఉంటూ స్వామి కార్యం, స్వకార్యం చేసుకున్న పెద్దలెవరో తేలాలంటే నయీం డైరీ సీక్రెట్స్ ని ఛేదించాల్సిందే.